రిలీజ్ తర్వాత సమ్మర్ ఫస్ట్ హాఫ్ లో హీరోది చాలా హైలైట్ చేస్తారు, బట్ అది ఆటోమేటిక్ గా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనేది చాలా డామినేషన్ జరుగుతుంది హీరో కంటే. అంటే కథలో అది ఆటోమేటిక్ గా జరిగిపోయిందా లేదంటే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనేది హీరోయిన్ చాలా డామినేట్ చేస్తుంది. యాక్చువల్లీ తను ఇన్ అండ్ అవుట్ తన గురించి తెలిసిన అమ్మాయి, తన రాయడం కానీ లేదంటే ఏదైతే ఇప్పుడు తన ప్రాసెస్ ఉందో, సో ఆల్మోస్ట్ ఇంకా గోవర్ధన్ రిఫ్లెక్షన్ అయ్యి అమ్మాయి. సో అది మీరు చూడగలుగుతారు. ఇట్స్ నాట్ అబౌట్ ద డామినేటింగ్. హీరోయిన్ ఎక్కడ డామినేట్ చేసి సెకండ్ హాఫ్ అంతా ఏడ గ్యాప్ ఇచ్చిండని మళ్ళీ ఒకటి సినిమానే తీసిన సినిమా టికెట్ తీసిందే సినిమా కదా, మేము తీసింది సినిమా టికెట్, సినిమాలో సినిమాటిక్లే ఉంటాయి కదా. సో ఆ డైలాగ్ కి థియేటర్ అంతా బ్లాస్ట్ అయింది. భారత పరిశ్రమ మళ్ళీ వీళ్ళే అంటారు, సార్ మాకు డాక్యుమెంటరీ చూపించారంటే మీరే అంటారు ఏదైనా అట్లాగే ఇస్తే. సార్ కొంచెము అంత స్లోగా ఉంది సార్, డాక్యుమెంటరీ లాగా ఉంది. సినిమాని సినిమాటిక్ గానే తీయాలా, నచ్చిందా లేదా అంతే రెండు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.